మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రజలకు అది హెల్మెట్ కావచ్చు, ట్రాఫిక్ నియమ నిబంధనలు కావచ్చు, దీనికి సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కోసం సిద్దిపేట ఎత్తున భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ పోలీసులతో పాటుగా ఒక అవగాహన సదస్సు బైక్ ర్యాలీ తీశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సిద్దిపేట ఏసీపీ మధు సార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ అవగాహన దేనికోసం, నియమ నిబంధనలు కానీ దాని గురించి చెప్పండి. ముందుగా సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ పోలీస్ కమిషనరేట్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి నెలను ట్రాఫిక్ అవగాహన నెలగా ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా రోజుకొక కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అందరికీ హెల్మెట్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సీట్ బెల్ట్ పైన, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పైన, మైనర్ డ్రైవింగ్ పైన, ట్రిపుల్ రైడింగ్ పైన, వీటన్నిటి మీద కూడా, ఇన్సూరెన్స్ పైన, వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ప్రజలు ఈ సేఫ్టీ ట్రాఫిక్ సేఫ్టీ మహోత్సవాలను పూర్తిగా అవగాహన చేసుకొని దానిని మున్ముందు కూడా వారు అవలంబించి దాన్ని పాటించి వారి గమ్యాన్ని ఎట్లాంటి ప్రమాదాలకు లోను కాకుండా వెళ్ళాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ లోకల్ సిఐ ప్రవీణ్ కుమార్ సార్ గారు. సార్ చెప్పండి, అంటే పూర్తి అవగాహన సిద్దిపేటలో మాత్రం హెల్మెట్ అంటే పట్టణ వ్యాప్తంగా కూడా గ్రామాల్లో నిబంధనలు ఉన్నాయి, కానీ సిద్దిపేటలో లేదని కూడా కొంత చిన్న అపోహ మాత్రం ఉంది. దీనిలో ఏమంటారు? తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. సిద్దిపేటలో తక్కువనే, మిగతా జిల్లాలకు ఎక్కడ చూసినా కానీ సిద్దిపేట మాత్రం తక్కువ మంది హెల్మెట్ పెడుతున్నారు. దాని గురించి ఫస్ట్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఫస్ట్ హెల్మెట్ తీసుకున్నది. అలాగే రేపటి నుంచి ఈ 1 మంత్ మొత్తం ట్రాఫిక్ సేఫ్టీ మంత్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క దాని మీద మేము అవేర్నెస్ కల్పిస్తాం. ప్రతి ఒక్క హెడ్ మీద ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ, ఇలాంటి వితౌట్ నెంబర్ ప్లేట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, వీటి మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తాం ఈ మంత్ మొత్తంలో. దాంతో పాటుగా సైలెన్సర్ మీద కూడా కొంత అవగాహన లోపం కనిపిస్తుంది సార్, దాని మీద ఏమంటారు? తప్పకుండా సైలెన్సర్ అనేది ఆల్రెడీ మనం ఒక ప్రోగ్రామ్ అనేది చేసేసాము. ఈ సంవత్సరం కూడా సేమ్ అదే విధంగా చేసేస్తాం. ఎవరైతే వితౌట్ సైలెన్సర్ ఇట్లా వాడి అలాంటి సౌండ్ పొల్యూషన్ చేసిన వాళ్ళందరికీ తప్పకుండా ఈసారి ఫైన్ వేస్తున్నాము. మొన్న అందరికీ అవగాహన కల్పించి ఆ సైలెన్సర్ విప్పివేయడం జరిగింది. మళ్ళీ దానికి ఏదైతే ఒరిజినల్ సైలెన్సర్ అవి బిగించడం జరిగింది. ఇప్పటి మాత్రం తప్పకుండా ఈ సైలెన్సర్ ఎవరైతే వాయిస్ సౌండ్ పొల్యూషన్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా హెవీ ఫైన్ వేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, దాదాపుగా ఇక్కడ ఏసీపీ మధు కావచ్చు, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు, ప్రజల కోసం అయితే చాలా అవగాహన సదస్సు ఈ వారోత్సవం, ఈ నెల మొత్తము అవగాహన వారోత్సవంలో భాగం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఏదైనప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరం సందర్భం కూడా కఠినమైన నియమ నిబంధనలు పాటించాలి. ప్రజలు లేని పక్షంలో కూడా చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.